బ్యాక్ టు లైవ్ షో. కృష్ణారావు గారు, ఒకటి గెలుపుకి సంబంధించి సరే ఎన్డీఏకి ఉన్న బలానితో దాదాపు 1.5%, 1.7% మద్దతు వస్తే ఖచ్చితంగా ఆయన గెలుపు ఖాయమే. మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఊరికే పెట్టినట్టు మాట కనిపించుకోవడానిక, లేకపోతే పెట్టకుండా గౌరవం నిలబెట్టుకునే ఆలోచన చేస్తాయా, లేకపోతే వారినట్టు మీరా కుమార్ గారినో మరొకరినో పెట్టే ఆలోచన ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? మరో దళిత బలాబలాలు చూస్తే అసలు ఇటు కేసీఆర్ గారు లేకపోతే ఏఐడిఎంకేనో బీజేడీనో వీళ్ళెవరు మద్దతు ప్రకటించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళెవరు మద్దతు ప్రకటించడానికి ముందర ఎన్డీఏకే దాదాపుగా 46% పైన కొంచెం ఉన్నట్టుంది. 48 అని అన్నారు. అందులో శివసేనది ఇది డౌట్ గా ఉండే. సరే, మొత్తానికి అంత ఉండే. ఈ భారత రాష్ట్రపతి ఎన్నిక సింగిల్ ట్రాన్స్ఫర్ ఓటు ప్రకారం జరిగేదానికి ఏంటంటే ఇప్పుడు ఇద్దరే క్యాండిడేట్లు ఉండి ఈయనకి 50% మించి రావాలి. లైక్ ఎవరు ఎమ్మెల్సీ ఓటు లాగానే 50% ఉండి తీరాలి. 50% లేకపోతే మీకు వచ్చిన ఓట్లన్నీ కూడా ఇందులో జమ అవుతాయి. అలా చేసి మొత్తాన్ని గెలిపించే కార్యక్రమం ఉంటుంది. అదేం పెద్ద వదిలేయరు. అలాగా మన నాగేశ్వర్ గారు ఎన్నిక రెండోసారి అలాగే జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే బలాలు ఇది కాక ఇవాళ ఏఐడిఎంకే అది 50 మంది ఎంపీలు ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 13 మంది రాజ్యసభలో ఉన్నారు, 37 మంది లోక్సభలో ఉన్నారు. 50 మంది ఎంపీలు అంటే ఒక్కొక్కరితో 708, 35,000 ఓట్లు అవి వచ్చేసాయి. మొత్తం 11 లక్షల ఓట్లు. వీళ్ళకి 5,50,000 మించి కొంచెం రావాలా. అటువంటిది వీళ్ళకి కొంచెం తక్కువ, ఇప్పుడు 30,000, 40,000 తగ్గింది అంటున్నారు. ఒక ఏఐడిఎంకి అయితే సరిపోతుంది ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎటు వెళ్ళినా వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు అటు చంద్రబాబు వైపు ఉన్నా వీళ్ళ వైపు ఉన్నా మొత్తం మీకు ఒక చరిత్ర ఏంటంటే మొత్తం దేశ చరిత్రలో ఇవాళ మొదటిసారి ఒక పర్టికులర్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అక్కడ ఎలక్ట్ అయిన ఓన్లీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేసే, నామినేటెడ్ ఎమ్మెల్సీలు వీళ్ళెవరికి హక్కు లేదు కదా. ఆల్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ 175లో ఒక ఆయన నంద్యాల ఖాళీ ఉంది. 174 ఓటు చేసే ఏకైక సందర్భం ఒకే వ్యక్తికి ఇదే. ఇంక ఏ శాసనసభలోనూ ఏ రాష్ట్రంలోనూ ఇది లేదు. ఆ అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్ది. మొత్తం అందరూ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఇక ఉన్న ప్రాతినిధ్యం వహించే వాళ్ళందరూ సపోర్ట్. సో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 ఎంపీలను మిగిలిన 47, 48 వేసుకున్నా కూడా అదొక అదనపు మద్దతు. టీఆర్ఎస్కి వస్తే ఇది మొత్తం ఇప్పుడు 17 మంది ఎంపీల్లో మీరు కాంగ్రెస్ ఒకటేను మజ్లిస్ ఆయన మరి బీజేపీ అంటే ఆయనకి ఏమైనా ఏమో చేస్తాడో ఆయన స్టేట్మెంట్ మనకు తెలియదు. మిగతా 15 మంది ఎంపీలు ఇక్కడే మద్దతు. ప్లస్ 100 దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మీరు కాంగ్రెస్ 13, వీళ్ళు ఎంఐఎం 7, సిపిఎం జోలకంటి రంగారెడ్డి ఒకరిని మినహాయిస్తే దాదాపు కాదు, నాటి జోలకంటి ఆయన సున్నం రాజయ్య గారు, భద్రాచలం సున్నం రాజయ్య గారిని మినహాయిస్తే మిగతా 11 ఇక్కడ వస్తాయి. ఇవి సరిపోతాయి. ఇంకా ఎక్కువ దాదాపుగా ఇప్పుడు ఇటు మే టచ్ అరౌండ్ 57-58% కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక వాళ్ళు మీరు చెప్పినట్టు పెట్టడం దానివల్ల అయినా భంగపోవడం అనేది కాదు. డెమోక్రసీలో తులసిరెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. ఇక అలా ప్రతివాడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తాడు, ఇక ఆయనే గెలుస్తాడు కదా. ఎవడు పోటీ చేయకుండా ఎలా ఉంటాడు? పోటీ చేసేవాళ్ళు చేస్తుంటారు, పులివెందులో చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, గజ్జోల్లో చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఈ కార్యక్రమం వేరు. బట్ దానికి ప్రాతిపదిక ఉండాలి. మనకి ఏంటి గెలుపా ఏమిటి? దీనివల్ల రేపు పొద్దున్న 2019 ఎన్నికలకి ఈ ప్రతిపక్షాల ఐక్యత అది దృష్టిలో పెట్టుకుని మనం చేద్దామా? కనీసం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చెల్లాచెదరైపోతారు కదా. మనం పోటీయే పెట్టకపోతే మాయావతి చెయ్యని, ఇంకోళ్ళు నయ్యని, ఇంకోళ్ళేమో తటస్థమనో ఏవో చేయొచ్చు. వీళ్ళందరినీ కలుపుకుపోవాలంటే 22వ తేదీన జరిగే మీటింగ్లో ఇది ఊరికే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేస్తాం, ఇన్ని ఓడించేస్తాం అని కాదు. 2019కైనా ఈ సంఘటితంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఇదొక ప్రాతిపదిక అవుతుందనే ఉద్దేశంతో చేస్తే చెయ్యాలి. రవీంద్ర గారు, కొంతమంది చెప్తున్నట్టు దేశంలో 18% పైగా ఉన్న దళిత ఓటు బ్యాంకును అనుకూలంగా మలుచుకోవడానికి, బీజేపీ మీద ఉన్న దళిత వ్యతిరేక ముద్రను చెరిపేసుకోవడానికి ఇదొక ప్రయత్నమా? కొంతమంది టీవీ ఛానళ్లలో కూర్చొని కొంతమంది కుహాన లౌకికవాదులు సూడో సెక్యులరిస్టులు మాట్లాడే మాటలు మీలాంటి పెద్దల నోట్లకి రావడం అనేది బాధాకరమైనటువంటి నేనేమంటున్నాను, 0.5% ఓట్లు లేని సిపిఐఓ 1.3% ఓట్లున్న సిపిఎం రేపు క్యాండిడేట్ ని పెడతామని అంటే, లేకపోతే వాళ్ళని పట్టుకుని ఇంకెవరైనా క్యాండిడేట్ ని పెడతామని అనుకుంటే అంతకంటే ఇంకోటి ఏం లేదు. ఎస్, డెమోక్రసీ కాబట్టి పోటీ చేస్తాం. కేఆర్ నారాయణ మీద శేషన్ గారు పోటీ చేయలేదా? చేయండి. పోటీ చేయడాన్ని నేను వ్యతిరేకిస్తలేను. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేందుకు ప్రతిపక్షాల దగ్గరకు కూడా వచ్చి 1.5% ఓట్లున్న ఆఫీసుకు కూడా పోయి మేము పలకరించినాం, సాంప్రదాయాన్ని గౌరవించమని అడిగినాం, ఏకగ్రీవానికి సహకరించమని అడిగినాం. ఇట్ డస్ నాట్ మీన్ మీరు పోటీ చేయొద్దని కాదు. పోటీ చేసే అధికారం ఇప్పటికే 30 అప్లికేషన్లు పడ్డాడు రాష్ట్రపతికి. ప్రతిపక్షాలు పోటీ పెట్టినా పెట్టకున్నా ఇప్పటికే 30 మంది వేసిర్రు అంటున్న దరఖాస్తులు. చెల్తాయా తర్వాత లెక్కలేసుకుందాం కానీ సార్ చాలా మంది పోటీ చేస్తారు. ఇక బలాబలాల విషయానికి వస్తే ఎన్డీఏకు ఉన్నటువంటి సొంత బలం 48.92% ఉంది.
చాలా స్పష్టంగా మాకు కావాల్సింది 1.1% ఒకటి తక్కువ ఉంది, 1.7% తక్కువ ఉంది మాకు అక్కడ. అది పెద్ద ఖచ్చితమైన అనుకోవట్లేదు. ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టు ఏఐడిఎంకే పర్సెంటేజ్ తీసుకుంటే 5.45% ఉంది. ఓట్ల రూపంలోకి తీసుకుంటే 59,964 ఓట్లు ఉన్నాయి వాళ్ళకి, కౌంటింగ్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆఫ్ ఏఐడిఎంకే. సో టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, ఏఐడిఎంకే లాంటి 3 ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత గెలుపు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు అక్కడ. పోటీ జరగాలా జరగకూడదా అనేది ఎవరికైనా వారికి ఉండేటువంటి ఆప్షన్, వారికి ఉండేటువంటి అవకాశం. నిన్న నారాయణ గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, లేకపోతే సిపిఎం ఏచూరి గారు మాట్లాడుతూ మీరు ఆర్ఎస్ఎస్ కి వచ్చారు, సోలాలు పట్టుకున్న వాళ్ళు ఎట్లా కూర్చోబెడతారు నారాయణ గారు. నేను ఇందాక చెప్పినాను కదా, ఇడ్లీతో కలిపి చికెన్ తిన్నారనుకో, ఇప్పుడు రఘునందన్ రావు లేకపోతే సుధాకర్ రెడ్డి గారు గాంధీ జయంతి రోజు ఇడ్లీలు చికెన్లు కలుపుకొని తింటే ఒకటి రోజు మనం దేశవ్యాప్తంగా ఐడెంటిఫై అయిపోతాం. రిషి గారు సాయంత్రం దాకా దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టి అట్లా ఐడెంటిఫై కావాల్సిన అవసరం లేదు అక్కడ. నేను అదే చెప్తా ఉన్నాను. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతారు. పొద్దుగాల తిడతారు, పొద్దుకు పోయి కలుస్తారు. ఏం మాట్లాడారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు చెవులు కోసుకుంటామన్నారు, కోసుకోలేదు మరి. అట్లా మాట్లాడడమే సంచలనాలు మాట్లాడడం వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుంటే వచ్చేది ఏం లేదు అక్కడ. నేను కూడా ఇందాక తులసిరెడ్డి గారు వచ్చే కంటే ముందు నేను చెప్పింది ఏంటంటే, సరే కృష్ణారావు గారు చెప్పిన యాంగిల్లో అయితే పోటీ పెట్టాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి, యూపీఏకి ఉంది. నేను చెప్పింది ఏంటంటే నిజంగా బ్రాడర్ సెన్స్ గతంలో ఎప్పుడూ జరగలేదు, ఈసారి జరిగింది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ సజెస్ట్ చేసినటువంటి ఒక మంచి నాయకునికి మేము మద్దతు ఇచ్చినామనంటే దట్ ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పిన. నేను పోటీ పెట్టొద్దని మేము రిక్వెస్ట్ చేస్తలేదు, దట్ ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ కాంగ్రెస్ అన్నాను. సో వారికి ఇష్టం లేదు, పెట్టింది అనుకోండి, ఫలితం ఏముంటుంది అనేది వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే కృష్ణారావు గారు అన్నట్టు 2019 ఎన్నికల దాకా ఈ మహాగఠబంధన్ ఎట్లా కాపాడుకోవాలనేది ఇప్పుడు వారి ముందున్నటువంటి పంచాయతీ. ఆ మహాగఠబంధన్ నుంచి మాయావతి పోతుందా, నితీష్ పోతుందా? ములాయం సింగ్ యాదవ్ గారు అయితే డైరెక్ట్ మద్దతు ప్రకటించినారు ఇప్పటికే సమాజ్వాదీ. కాంగ్రెస్ ఏం కలలు కంటుంది? రేపు బీహార్ లో ఎట్లయితే మహాగఠబంధన్ తెచ్చినామో అట్లే సమాజ్వాదిని, బహుజన్ సమాజ్వాదిని, కాంగ్రెస్ ని అన్నిటిని కలిపి ఉత్తరప్రదేశ్ లో మనం నెక్స్ట్ ఎన్నికలలో తట్టుకోవాలి వీళ్ళని అని అనుకుంటున్నారు. సో ఆ రకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారేమో మాకు తెలియదు. కానీ యాక్చువల్ గా ఇక్కడ బాగా లెక్కల ప్రకారం ఆలోచిస్తే ప్రతిపక్షాలు చెప్పినట్టు నేను ఇందాకే చెప్పిన నాన్ కాంట్రవర్షియల్, ఈ షుడ్ బి ఎక్స్పెడిషియస్, డిసిషన్స్ తీసుకోవడంలో మంచి రాజ్యాంగం మీద గౌరవం ఉండాలి, రాజ్యాంగం తెలిసిన వ్యక్తి ఉండాలి, మినిమం క్వాలిఫికేషన్స్ కాదు, ఆశించిన దానికంటే ఎక్కువ లక్షణాలు ఉన్నటువంటి ఒక సౌమ్యుని ప్రతిపాదించినాం కాబట్టి ఏకగ్రీవం చేస్తారేమని ఆశపడుతున్నాం. పోటీకి మేమేం భయపడట్లేదు. దీని వెనకాల ఏంటి రాజకీయాలను చూడాల్సిన అవసరం ఉందా? రాజకీయ కోణం ఉందా? ఒక ప్రత్యేక వ్యూహంతో మోడీ, అమిత్ షాల ద్వయం ఈయన ముందుకు తీసుకొచ్చారు కదా కొంతమంది చెప్తున్నారు. ఒకటి లెక్కల విషయంలో మాత్రం ఇప్పుడు మనకు ఉన్నటువంటి వివరాలు చూసినట్టయితే గోవింద్ గారు తప్పకుండా గెలిచేటువంటి అవకాశం ఉంది, దాంట్లో ఏం లేదు. కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా పరిశీలించాలి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా కాపాడుకోవాలని. ఎందుకంటే రేపు ఇది ప్రధానమైనటువంటి, రేపు 2019లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మనం అందరం కూడా ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళందరం కూడా సమైక్యంగా ఉన్నామా లేదా అనేటువంటి దాంట్లో కూడా ప్రస్ఫుటంగా బయటపడేటువంటి అవకాశం వస్తూ ఉంటుంది. క్యాండిడేట్ విషయానికి వచ్చే వరకే మాయావతి అటు ఇటు మాట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇతరులు కూడా కొందరు కూడా అదేవిధంగా ఇవాళ ఎన్డీఏలో కూడా కొంత శివసేన వారు ఒక రకంగా మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైనా ఒక అభిప్రాయానికి ఉంటారు అనేటువంటి విషయంలో మాత్రం లేదు. ఇక దీంట్లో రాజకీయం అనేటువంటి దాంట్లో లేనే లేదు. ఎందుకొరకంటే వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఎన్డీఏలు అందరూ కూడా కూర్చుని ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నారు. ఆ అభ్యర్థి విషయంలో వాళ్ళ పార్టీలలో కూడా ఇక్కడ భేదాభిప్రాయం ఉన్నట్టుగా ఏం లేదు. కాబట్టి అందరు కలిసికట్టుగా నిర్ణయం చేసినట్టు ఇంకా ఉన్నటువంటి యొక్క ఇతర పార్టీల వాళ్ళందరూ కూడా సంపూర్ణ మద్దతు. కొందరైతే అభ్యర్థిని ప్రకటించక ముందే మద్దతు తెలుపుతున్నాం అని చెప్పిన, అభ్యర్థి ప్రకటించే ఉంటే ఈ రకమైనటువంటి ఒక గుణగణాలు ఉంటే బాగుంటుంది అని అన్నాం. కాబట్టి దానికి అనుగుణంగానే చెప్పేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంది. కాబట్టి ఏదేమైనా ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఆనాడు నారాయణని పెట్టినా, ఇంకెవరిని పెట్టినా, దళిత నాయకుడిని పెట్టినా ఆ రోజు పెట్టేటువంటి ఒక పరిస్థితులు ఉండే. ఆ రోజులు ఎందుకొరకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత ప్రతిపక్షాలకు సంబంధించినంత బలం ఉండేటువంటి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు చూసినట్టయితే మాత్రం బలవంతంగా కనబడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశ ప్రథమ పౌరుని ఎన్నిక చేసేట్లో ఇగో దేశమంతా అందరం కూడా ఏకాభిప్రాయంతో ఉన్నది అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చడానికి మాత్రం ఏకగ్రీవం చేస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. జూపూడి గారి దగ్గరికి వెళ్ళకంటే ముందు ఒక మాట, శివసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న గత 2 రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిభా పాటిల్ గారి ఎంపిక జరిగినప్పుడు కానీ, ప్రణబ్ ముఖర్జీ గారి ఎంపిక జరిగినప్పుడు కానీ, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా
శివసేన ఎప్పుడు కూడా ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయలేదు. ఆ రోజు కూడా వారు ప్రతిభా పాటిల్ కాంగ్రెస్ ప్రతిపాదించినటువంటి వ్యక్తికే ఓటేసారు. ప్రణబ్ ముఖర్జీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీకే శివసేన ఓట్లేసింది. వాళ్ళు ఆ రోజు కూడా ఎన్డీఏ గ్రూప్ లో భాగస్వాములుగా ఉన్నారు. 2 సార్లు కూడా అట్లా వేసారు, రేపు కూడా అట్లా వేస్తే వేయొచ్చు, దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు. వారికి ఉన్నటువంటి ఓట్ల శాతం 2% ఓట్లు. ఆ 2% తోటి పెద్దగా టిల్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఏదో జరిగిపోతుంది అని నేనేం అనుకోవట్లేదు. ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ మహారాష్ట్ర విత్ అవర్ గవర్నమెంట్, లెట్ దెమ్ ఫేస్ ఇట్. అది మేము సిద్ధంగా. పాలిటిక్స్ ఆర్ ప్రెసిడెంట్ అనేది ఏమన్నా ఉందా, యాంగిల్ చూడాల్సిన అవసరం ఉందా? కొన్ని విశ్లేషణలు అట్లా వస్తున్నాయి. అలాగే ఇందాక చంద్రబాబు నాయుడు గారి గురించి వారు తులసిరెడ్డి గారు ఒక పాయింట్ ఎత్తారు, ఏదో ఒకటి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనం గురించి సందర్భంగా మాట్లాడి ఉండవచ్చు కదా అని. అంటే ఇక్కడ 2 అంశాలని మనం స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం ఈ సందర్భంలో కనపడతా ఉంది. అంటే ప్రతిదాన్ని ఏదో ఒక బేరం చేసి చేసుకునే దృక్పథం చంద్రబాబు నాయుడు గారిది కాదు. కాబట్టి స్పష్టంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు బీజేపీ, టీడీపీ ఇక్కడ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితమైన మెజారిటీ అభిప్రాయాల మీద ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏదైతుందో ఇది ముఖ్యం అవుతుంది. కాబట్టి ఈ అవగాహనని ఒకవేళ బేరం మీరు అన్నట్టుగా మిత్రులు ఎవరైనా చెప్పినట్టుగా ఏమైనా రాబట్టి ఉండాలండి, కానీ ఒక దళితుడు అద్భుతమైనటువంటి అన్ని అర్హతలున్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రపతిగా ప్రధానమంత్రి గారు లేకపోతే అమిత్ షా గారు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దీనికి ఎవరికైనా ఎందుకు అబ్జెక్షన్ ఉండాలి? లేకపోతే ఇది మాట్లాడి మీరు యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటే ఇది పొరపాటు. అంటే పనిగట్టుకున్నది అదే కండిషనల్ గా కాదు. ఇప్పుడు కేటీఆర్ గారి అవకాశం ఏమైనా ఉంటే చూడండి, సీట్లు ఏమన్నా పెంచితే పరిస్థితి ఉంటుందా అని చెప్పి అట్లాంటివి ఏమన్నా, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు గురించి ఒకసారి చేసిన సందర్భం. మనం ఇందాక ఋషి గారు ఇందాక ఒక మాట అక్కడి నుంచి ఎవరో పెద్దలు అన్నారు, ఈయన సడన్ గా వచ్చాడు, ఎవరికి తెలిసిన వ్యక్తి కాదని. అంటే మొన్న అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఈ రోజు ప్రెసిడెంట్ క్యాండిడేట్ ని పెట్టినప్పుడు మేమంతా బాగున్నామని అనుకుంటే ఇది రాజకీయము ఇట్లా మన వ్యాప్తంలోకి వచ్చిన వాళ్ళు అవుతాం. చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పదలుచుకోలేదు. సో రెండో అంశం ప్రధానమైనటువంటిది, ఒక దళిత మేధావిని, ఒక దళిత రాజ్యాంగ హక్కుల్ని తెలిసినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు బీజేపీ పార్టీ తీసుకొచ్చిన తర్వాత ఈ మిగతా వాళ్ళకి ఎవరు కూడా అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, డెమోక్రటిక్ ప్రాసెస్ లో మనం పోటీ పెట్టొచ్చు, పోటీ పెట్టు మా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, పోటీలో ఎవరికి నోట్లు వస్తాయి. 2019 దేశంలో దాదాపు 17% ఉన్న దళితులకి రాష్ట్రపతి ఎన్నికలు ఇంకి పెడుతూ పత్రికలు రాస్తున్నాయి, కొంతమంది అట్లా మాట్లాడుతున్నారు కదా, అలా ఏమన్నా అనుకుంటున్నారు? దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ రిషి గారు, ఐ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు ఒక దళిత మేధావిని లేకపోతే ఒక దళిత రాజకీయ నాయకుడిని మోడీ గారు సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టాలనుకుంటుంది. ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా దళితుల్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడు, మేధావి లేకపోతే మహిళ, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టారనుకోండి, లెట్ దెమ్ కంపీట్. ఈ రోజు దళితులకు ఉన్నటువంటి ప్రాధాన్యతని ఈ దేశం ఎలా చూస్తుంది? దళితులు ఓటు బ్యాంకులు మాత్రమే కాదు, వాళ్ళలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాళ్ళకి అవగాహన ఉంది, రాజ్యాంగం మీద పట్టుంది, వాళ్ళు సివిల్ సర్వీసెస్ కి అత్యున్నతమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కంపీట్ చేసినటువంటి వ్యక్తులు, మచ్చలేనటువంటి రాజకీయ నాయకులు, ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా ప్రపోజ్ చేస్తున్నారు అని చెప్పుకునే ఒక అవకాశం కూడా ఉంటుంది. ఆ పక్క నుంచి ఒకవేళ దళిత మహిళ అలాంటి వ్యక్తులు ఎవరైనా వచ్చినా లేకపోతే ఇంకొక ఇంటలెక్చువల్ వచ్చినా ఇద్దరికి కాంపిటీషన్ అనేది అనివార్యమైనప్పుడు ఎస్ కాంపిటీషన్ కాదని ఉండకూడదని మేము అనుకోవట్లేదు. అయితే కన్సెన్సస్ దేనికోసం అంటే రఘునందన్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక అంశం, ఒకే ఒక అంశాన్ని కన్సెన్సస్ దేనికోసం అంటే ఈ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టనివ్వండి, బట్ ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలో లేనటువంటి మమతా బెనర్జీ గారితో ఎందుకు మాట్లాడమన్నారనే దాని మీద కన్సెన్సస్ కోసం ఏ విధంగా ఇక్కడ వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు, అక్కడ మోడీ గారు గాని ఇక్కడ చంద్రబాబు నాయుడు గాని ఈ అత్యున్నతమైనటువంటి పదవిని తీసుకొస్తున్న నేపథ్యంలో కొన్నిసార్లు అనునిత్యం మనం ఘర్షణ పడాలి, లేకపోతే ఎలక్షన్ జరగాలి, లేకపోతే ఎలక్ట్రల్ కాలేజీలో ఎవరెవరు ఉండాలి, ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. 2019కి ఇదే ఒక బేస్ అవుతుంది అనుకుంటే కొన్నిసార్లు రాజకీయ పార్టీలు పప్పులో కాలేసినట్టు అవుతాయి. ఒక సందేశాన్ని దేశానికి ప్రపంచానికి పంపించే క్రమంలో వైరుధ్యాలు ఉన్నప్పటికీ, డిఫరెంట్ పందాలు ఉన్నప్పటికీ కూడా ఇదిగో భారతదేశం అత్యున్నతమైనటువంటి ఒక పదవిని తీసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒక దళిత నాయకుడికో లేకపోతే ఒక ఇంటలెక్చువల్ కో ప్రధానమంత్రి మోడీ ప్రతిపాదించిన వాళ్ళకి సోనియా గాంధీ గారు కూడా ఓకే అన్నారని ఒక సందేశం కూడా పోతుంది కదా. ఆ యాంగిల్లో ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించరు? తులసిరెడ్డి గారు మాట్లాడే ముందు ఒక విషయం ఏంటంటే ఈ దళిత వ్యవహారం అని చెప్పి దీన్ని ఒక ప్రాతిపదికగా తీసుకోవడం అనేది మంచిది కాదు. అయినా అదొక ఆభరణంగా
చూడాలి తప్ప అదే క్వాలిఫికేషన్ కానీ దాన్నే అదే primary గా అయితే project చేయడం. ఉదాహరణకి ఏమైందంటే యునైటెడ్ ఫ్రంట్ లో మరి జూపుడు ప్రభాకర్ రావు గారు తెలుగుదేశం పార్టీ అని ఎందుకు మర్చిపోయాడో పాపం. మొట్టమొదటి దళిత రాష్ట్రపతిని చేయడంలో చంద్రబాబు నాయుడు గారి కీలక పాత్ర. ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా నేను ఉన్నాను అప్పుడు విట్నెస్ గా మొత్తం ఢిల్లీ వ్యవహారాల్లో. సీతారాం కేసు అంటే కాంగ్రెస్ మద్దతు లేదుతోనే వాళ్ళు బతుకు అంతా ఉండేది అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ది. చేస్తే ఏమైందంటే సీతారాం కేసరి గారితో మాట్లాడి ఇద్దరు కలిసి కేఆర్ నారాయణ అని తెచ్చారు. కేఆర్ నారాయణకి ఏమిటప్పుడు క్వాలిఫికేషన్లో జస్ట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవాళ సుజనా చౌదరి గారు ఏ పోస్ట్ లో ఉన్నాడో అందులో ఉండేవాడు ఆయన. ఆయన్ని కేబినెట్ స్థాయి ఇవ్వలేంత వరకు ఆయనకి కేఆర్ నారాయణ గారికి ఏమీ చేయలే. బట్ ఆయన తీసుకొచ్చి అప్పుడు భారత రాష్ట్రపతిగా దళితుడు వ్యవహారం ఇది అన్నప్పుడు వెంటనే ఆయన మాట్లాడాడు. అద్వానీ గారితోనూ వాజ్పేయి గారితోనూ మాట్లాడాడు. మళ్ళీ మద్దతు ప్రకటించారు. ఏంటంటే అప్పుడు వీళ్ళు అనూహ్యంగానే ఇలాగే తెలుసుకొచ్చారు. మొట్టమొదటి దళితుడు ఎక్కుతున్నాడు రాష్ట్రపతి భవనంలోకి అట్లా ఇట్లా అని చెప్పి. మరి ఆ తర్వాత మళ్ళీ 4 ఎన్నికలు జరిగి మళ్ళీ ఎందుకు పెట్టలా? అసలు దళితుడు రాలి. మళ్ళీ మన పంతులు గారు కదా ఇప్పుడు పోయి ప్రణబ్ ముఖర్జీ ఇండి పల్లి పంతులు ఎందుకు వచ్చాడు, దళితులు ఎందుకు రాలేదని ఎవరు ఎందుకు అడగలా? ప్రతిభా పాటలు వచ్చినప్పుడు క్షత్రియుని ఎందుకు పెట్టారు, మళ్ళీ ఇంకోళ్ళు ఎందుకు పెట్టలేదు, దళితుడిని పెట్టారు. అంటే రిజర్వేషన్ ఏం లేదు కదా. మనకేంటంటే మీరు దళితులది ఇది కొంచెం వాడుకోవడానికి పనికొస్తుంది. అది మాత్రం రాజకీయంగా దళితుడు నిజంగా అంత ప్రేమ దళితుడు 21% వ్యవహారం ఉంటే దేశ ప్రధానమంత్రిగా అవ్వాలి. ఇంతవరకు మరి అవ్వలేదు 60-70 ఏళ్లలో ఒక్కసారి కూడా దళితుడు ప్రధానమంత్రి అవ్వలేదు కదా. చేస్తే అది చేయాలి తప్ప రాష్ట్రపతికి దానికి దళితుడు కాబట్టి సహకరించండి, దళితుడు కాబట్టి సహకరించండి అంటే అది దట్ ఇస్ నాట్ ఏ గుడ్ థింగ్. ఇప్పుడు స్వార్థ ప్రయోజనాలకు బార్గెన్ చేసే తప్పు కానీ రాష్ట్ర ప్రయోజనాలకు బార్గెన్ చేయడం అనేది అది బాధ్యత, ముఖ్యమంత్రిగా బాధ్యత. ఒకవేళ సరే బార్గెనింగ్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, చూడమడగడము లేదు ఇది వేస్తేనే మేము అనేది డిఫరెంట్ ఉండొచ్చు. కనీసం ఆ రెండోదిన అడగాలి కదా. ఇది వచ్చేసి చూడండినే ప్రత్యేక హోదానో మిగతా స్టీల్ ప్లాంటో దుగ్గరాజపట్నమో కాబట్టి ఆ విధంగా వచ్చేసి అది ఏమి స్థాయి తగ్గించడం? అది నువ్వు రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యం. అది రాష్ట్రం నువ్వు రాష్ట్ర ప్రజల కోసమే కదా ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి ఫోన్ చేస్తే అది పక్కన పెట్టి ఇది చేయండి అని అడగడం సమంజసం. దాంట్లో ఓకే అని చెప్పి అడగడం తప్పు లేదు. అది రాష్ట్ర ప్రయోజనాలు ఫండమెంటల్ వచ్చేసి. ఇక రెండవది ఈ ఎన్నిక వచ్చేసి సీక్రెట్ బ్యాలెట్. ఇది ప్రత్యక్ష ఎన్నిక, చేతులు ఎత్తేది కాదు, లేకుంటే బటన్ నొక్కి అక్కడ పార్లమెంట్లో బిల్స్ అప్పుడు వచ్చేది కాదు. కాబట్టి సీక్రెట్ ఎన్నిక. కాబట్టి సీక్రెట్ ఎన్నికలో ఏ విధంగా రిజల్ట్ వస్తుందో చెప్పలేము. మెజారిటీ మైనార్టీ అనేది దానికి ఏమీ ఆస్కారం లేదు. మూడవది వచ్చేసి ఉన్న నెంబర్ మెజారిటీ నెంబర్ సీక్రెట్ బ్యాలెట్ విప్పు లేదు. కాబట్టి విప్పు లేదు అన్నప్పుడు అది పార్టీల ప్రకారంగా ఈవెన్ పార్టీ వాళ్ళు పార్టీకి వ్యతిరేకం వేసినా గానీ అది వచ్చేసి మోరల్ గా కూడా అది తప్పు కాదనమాట. ఎందుకంటే ఇది ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి ఒక హక్కు, మీరు మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని. కాబట్టి ఇది పార్టీ పరంగా కాదు, ఒకవేళ సంఖ్యాపరంగా పైకి చూస్తే ఉండొచ్చు కానీ లోపలికి పోయిన తర్వాత ఇది సీక్రెట్ బ్యాలెట్. రెండోది విప్పు లేదు. తర్వాత ఈవెన్ ప్రతిపక్షాల్లో కొంచెం చీలిక రావచ్చు. ఏం బీజేపీలో చీలిక ఎందుకు రాకూడదు? అద్వానీ గ్రూప్ వచ్చేసి లోపల సీక్రెట్ బ్యాలెట్ లో మా నాయకునికి వచ్చి అన్యాయం చేసిందని చెప్పేసి అక్కడ మార్పు రావచ్చునేమో, ఏం చెప్పలేము. వచ్చేసి ఇక్కడ ప్రతిపక్షాల్లో జరిగింది కదా. కాబట్టి ఇక్కడ వారు చెప్పినట్లు పద్దసము దళిత అనేది ఆల్రెడీ ఒక దళిత ప్రెసిడెంట్ అయినా లేదా కేఆర్ నారాయణ అయినారు కదా. అంటే మిగతా వాళ్ళు దళిత 18% ఉంటే మిగతా 82% మంది వ్యతిరేకమనా? కాబట్టి మనం ఎంతసేపు వచ్చేసి 18% ఉన్నప్పుడు 82% వ్యతిరేకం చేసుకుంటారు అయితే. కాబట్టి ఇక్కడ అర్హుడా కాదా అనేది, అది ఏ కులమైనా ఏ మతమైనా అర్హుడా కాదనేది అది ఇంపార్టెంట్. దాంట్లో వచ్చేసి అర్హతల్లో కూడా ఈయనకంటే ఈయన అర్హుడే, ఈయనకంటే పెద్ద అర్హత ఉండేవాళ్ళు. నేను చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ మీరా కుమారే వచ్చారనుకోండి, మరి ఏ విధంగా చూసినా గానీ ఒక మహిళగా గానీ, ఒక జగజీవన్ రామ్ కూతురుగా గానీ, ఒకవేళ పార్లమెంటరీని గానీ, దేశం ఉందా తెలిసిన వ్యక్తిగా గానీ ఏ విధంగా వచ్చేసేసి కంపేర్ చేస్తే ఏ కోణంలో చూసినా వచ్చేసి అపరంగానే ఉంటుంది కదా. మరి అప్పుడు వచ్చేసి మీరు పార్టీని పక్కన పెట్టేసేసి అర్హత పెట్టేస్తారా? కాబట్టి ఇవి వారు చెప్పినట్టు 2019 ఎన్నికలను డెఫినెట్ గా ప్రతిపక్షాలు వచ్చేసి దాన్ని ఒక ఇప్పటికే సంఘటన లేకపోవచ్చు కౌంటర్ వేసారు ఇప్పుడైతే అంతే. అట్లా చూడాలి. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా పోటీ జరుగుతుంది, జరిగి తీరుతుంది. అది ఏ విధంగా చెప్పలేదు. వెరీ బ్రీఫ్ కామెంట్, ఎక్కువ టైం లేదు. అద్వానీ గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. చాలా మంది పాపం పెద్ద ఆయన ఇప్పుడు ఆయన మీద జాలు చూపిస్తున్నారు, పార్టీ కోసం ఇంత శ్రమ పడ్డారు, ఆయనకి ఏమి దక్కకుండా పోయిందని. వాట్స్ యువర్ కామెంట్?
అద్వానీ గారికి ఏం దక్కలేదని ఎవరైనా అంటే ప్రధానమంత్రి అవుదామన్నారు అవ్వలేదు, రాష్ట్రపతి అవుదాం అనుకున్నారు అవ్వలేదు, ఈ అంశాల గురించి టెక్నికల్ గా నాడు వారు ప్రధానమంత్రికి ఎందుకు కాలేకపోయినారు, నాడున్నటువంటి సంకీర్ణ పార్టీలు ఏం మాట్లాడినాయి అనేది ప్రపంచం అంతా తెలుసు. ఈరోజు ఇందాకే కృష్ణారావు గారు చెప్పినారు, ఒక కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఇప్పుడు ఇంత సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా ఎన్ని ప్రతిపక్ష పార్టీలు గానీ లేదా బీజేపీ మీద బాగా వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్నటువంటి ఈ పెద్దలందరూ ఒకవేళ అద్వానీ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తే ఏమంటుండే వాళ్ళు తెలుసా? ఈ దేశాన్ని విభజించిన వాడు, కట్టర్ హిందూవాది, బాబరీ మసీదును గులగొట్టినోడు, నాన్ సెక్యులర్, గసంట్ ఆయన క్యాండిడేట్ పెడితే మేము ఎట్లా మద్దతు ఇస్తామని బట్టలు చింపుకున్నట్టు. పరుచూరి గోపాలకృష్ణ గారు అదేదో సినిమాలో చెప్పినట్టు వరదలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బస్సులో పోతే ఏం చెప్తారు తులసిరెడ్డి గారు లాంటి పెద్దలంటే, అరే గవర్నమెంట్ 5 కోట్లతో కొన్ని హెలికాప్టర్ ఉండగా బస్సులో వస్తాడా 24 గంటలు ఆలస్యంగా వచ్చిండని తిడతారు. అదే హెలికాప్టర్లో వచ్చిండు అనుకో జనం కింద బురదలు అల్లాడి చచ్చిపోతా ఉంటే ఆయన గాలికి వెళ్ళి తిరిగిపోయినరు బాబు అని తిడతారు. సో పోటీ అనివార్యము. వీఆర్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. భారతీయ జనతా పార్టీలో మీరు ఆశించిన గ్రూపులు గ్రాఫ్లు ఏమి ఉండవు, మీరు కోరుకున్నట్టు ఏం క్రాస్ ఓటింగ్ జరగదు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మిత్రపక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థి. ఈ చర్చలు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా గిట్లే ఉంటాయి. ఇవన్నీ ఆశలు ఆడి ఆశలే. అవి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ చూసినాం, చాలా చూసినాం. మీరు ఎన్ని చేసినా ఎంత బురద చల్లినా జరిగేటువంటి ఫలితం ఎట్లుంటదంటే మీరు పోటీకి అభ్యర్థిని పెడితే 100% ఓట్ల కంటే ఎక్కువ ఓట్లతో అభ్యర్థి గెలుస్తాడు. ఎంత తెలివి గలవాడైనా అద్వానీ అదృష్టం బాగలేదు, ఆయన అట్లా అనుకోవాలి. అంతకన్నా మించి అయితే ఏం లేదు. ఎందుకొరకంటే ఇలా అక్యూజుడు ఇలా వచ్చినటువంటి యొక్క పరిస్థితుల్లో అక్యూజుడు కాబట్టి రాష్ట్రపతిగా ఎంపిక చేయడానికి వీలే లేదు. కాబట్టి రాష్ట్రపతి ఎంపిక రేసులో ఆయన పేరు మాత్రం ప్రస్తావన రాదు. నేను మొదలే చెప్పా కదా, మంచి పెద్ద ఆయన అదృష్టం దురదృష్టం జాతకాలు అన్నాడు. ఆయన నమ్మరు కాబట్టి ఆ మాటలు అనకూడదు, కానీ ఇట్స్ సో హ్యాపీ లైక్ దట్. అంతే కదా. ఇప్పుడు ఆయనకి ఎక్కడ అడుగునా రకరకాల ఇది వచ్చింది, అందరికీ తెలుసు. ఇప్పుడు ఎక్యూజ్డ్ ఆన్ బెయిల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైపు. మరి ఇదేంటి జగన్మోహన్ రెడ్డి అద్వానీ అయినా అర్థం ఉందా అని అనొచ్చు. బట్ నేనేది ఇద్దరు లీగల్ గా అయితే బోతారు ఎక్యూజ్డ్, బోతారు గ్రాంటెడ్ బెయిల్ వ్యవహారంలో నడుస్తున్న వ్యవహారం ఇది. ఆయన చెయ్యాలంటే ఈయన చెప్పినట్టు ఐ థింక్ రఘునందన్ రావు కెన్ ఏబుల్ టు టెల్ దట్ ఈవెన్ ఎక్యూజ్డ్ గా అయినా కూడా ఈ ఫీజ్ మేడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ది టైమ్ ఆఫ్ ఎలక్షన్ అయితే 5 ఏళ్ల పాటు ఆయన మీద ఏం చేయడం లేదు. కేసు కెనాట్ బి ట్రైల్డ్ అగైన్స్ట్ హిమ్ ఓన్లీ. ఇప్పుడు కళ్యాణ్ సింగ్ వాజ్ ఎక్యూజ్డ్ ఏది బిఫోర్. ఆయన ఇప్పుడు రాజస్థాన్ గవర్నర్ ఉన్నాడని చెప్పి ఆయన పక్కన పెట్టారు. ఇందాక రోసయ్య వ్యవహారం చెప్పా కదా మీకు. అందుకని ఈయన చెప్పినట్టు సిన్స్ ఈజ్ ఎక్యూజ్డ్ ఈజ్ నాట్ డిస్క్వాలిఫై అయితే విమర్శలా ఎందుకురా? ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నాడు ఆయన చేసేసుకుంటే చేసి అధ్వానం చేయొచ్చు కదండి. మమతా బెనర్జీ అధ్వానం చేసి ఉంటే బాగుండేది అట్లా అని. అధ్వానం చేసి ఉంటే మళ్ళీ ఇదే మాట్లాడారు. పరుచూరు గోపాలకృష్ణ డైలాగులే. ఇందులో మనం ఏదైనా మాట్లాడే వ్యవహారం ఉంటుంది. ఆయన ఎలా చేస్తారు అన్నది. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన మీద. అద్వానీని వదిలేసి మిగతా అందరు చేస్తున్నారు. అసలు ఎక్యూజ్డ్ హౌ కెన్ బి ది హోమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. ఈ హోమ్ మినిస్టర్ కదా. హౌ కెన్ ఎక్యూజ్డ్ బి ది హోమ్ మినిస్టర్ అన్నప్పుడు ఇది ఆయన చెప్పినట్టు అదృష్టం దురదృష్టం. అంటే సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక సెంటెన్స్ సవరణ. ముద్దాయిగా ఉన్న వాళ్ళు రాష్ట్రపతి పదవికి అనర్హులు కాదు, ముద్దాయిగా ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు. అనర్హులు అనలే నేను, ఇంకొక ఇబ్బంది ఏమొస్తుందంటే ఈ రోజు సింపాథెటిక్ గా మాట్లాడుతున్న వాళ్ళు ఇంతకు 100 రెట్లు బౌన్స్ బ్యాక్ గా మాట్లాడేవారు ఒకవేళ అద్వానీ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తే. అద్వానీ గారికి ఉండాల్సినటువంటి విలువ గౌరవం విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి శ్రేణులకు ఎవరికి ఏం లోటు ఉండదు, లోటు రానివ్వరు. సో నేను అదృష్టం దురదృష్టం గురించి చెప్పలేను, కానీ ఆ కేసు ఈ సందర్భంలో ఓపెన్ కావడం అద్వానీ గారిని విమర్శించిన పార్టీలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అద్వానీ గారికి నరేంద్ర మోడీ గారు ఉద్దేశపూర్వకంగా ఆ అవకాశం లేకుండా చేశారనేది మిగతా పార్టీలో ఉంది, దేశ ప్రజల్లో ఉంది, బీజేపీ నాయకుల్లో ఉంది, బీజేపీ క్యాడర్లో ఉంది. రైట్. జుప్పుడు గారు కామెంట్ అండి, బ్రీఫ్ కామెంట్. సార్ అది టోటల్ గా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. ఈ రోజు అద్వానీ గొప్ప నాయకుడు అనేది అందరూ అంగీకరిస్తున్న నేపథ్యం. అయితే అక్కడ ఉన్నటువంటి కేసులు కానీ లేదా బాబరీ మసీద్ విషయం కానీ ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒకవేళ ప్రతిపాదిస్తే పెద్ద చర్చ కూడా ఈ దేశంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు తెలివైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో దళితుడికి ఒక అవకాశం వచ్చింది. దయచేసి దళితులు 18% ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళని నెగ్లెక్ట్ చేసినట్టు కాదు. దళితులకి ఎప్పుడో ఒకసారి ఇలాంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. అది అదే ప్రైమరీ ప్రొజెక్షన్ కూడా కాదు కదా అనేది, అర్హత అనేది కూడా ప్రధానమైన పాయింట్. రైట్, థ్యాంక్ యూ జూపూడి గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. 22న మరి సమావేశం తర్వాత ప్రతిపక్షాలు ఏ నిర్ణయం తీసుకుంటాయనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ లో జాయిన్ అయినందుకు.